రాష్ట్ర బడ్జెట్ను వాస్తవిక అంచనాలతో రూపొందించండి. అసెంబ్లీలో పూర్తి స్థాయి పద్దు ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ సిద్ధమవుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కీలక సూచన ఇది. ఆదాయ వ్యయాలపై భారీ అంచనాలు వేయకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి ఆ మేరకే కేటాయింపులు చేస్తూ రూపొందించాలని ఆదేశించారు ఆయన. దీంతో తెలంగాణ బడ్జెట్ ఏ మేరకు ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుంది? ఎన్నికల హామీల అమలుకు పద్దులో ఏ మేరకు ప్రాధాన్యమిస్తారు? సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ శాఖలకు బడ్జెట్లో పెద్దపీట వేస్తారా? నిధుల వరద పారిస్తారా? ఇలా ఒకదాని వెంట మరొకటిగా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అంచనాలు నెలకొన్నాయి. అయితే అన్నీ అనుకున్నట్లుగా సాగితే ఈ నెల 25న తెలంగాణ పద్దును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఇలాంటి అంచనాలు నెలకొన్న వేళ బడ్జెట్కు సంబంధించి కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవిక అంచనాలతో తెలంగాణ పద్దును రూపొందించాలని సూచించారు. ఆదాయ వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనే దానిపై అన్ని లెక్కలు వేసి మరీ అంతవరకే కేటాయింపులు ఉండేలా చూడాలంటూ ఆర్థిక శాఖకు సూచించారు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం 100% వ్యయం చేయలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అలాంటిది ఈ ఏడాదైనా బడ్జెట్లో పేర్కొన్న లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక దృక్పథంతో పద్దు ఉండాలని సూచించినట్లు సమాచారం. అంతేకాదు 2019-20 ఆర్థిక సంవత్సరం మాత్రమే ఇందుకు మినహాయింపుగా సీఎం పేర్కొన్నారని అంటున్నారు అధికారులు. ఆ ఏడాది మాత్రమే బడ్జెట్ అంచనాల్లో 97.5% వ్యయమైందని శ్వేతపత్రంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం పెరగడంతో పాటు రుణ సేకరణ కూడా పెరుగుతున్న పరిస్థితులుండడంతో అవి దృష్టిలో పెట్టుకుంటే తెలంగాణ బడ్జెట్ 2.5 లక్షల కోట్ల వరకు చేరే అవకాశాలున్నాయి. కాగ్ నివేదిక ప్రకారం చూసినా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 2.59 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. కానీ చివరకు రుణాలతో కలిపిన 2.18 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. అంటే సుమారుగా 40,000 కోట్లు తగ్గింది. ఇక రుణాల విషయానికొస్తే గతేడాది రాష్ట్ర ప్రభుత్వం 38,234 కోట్ల మేర రుణాలను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఏకంగా 49,589 కోట్ల మేర సేకరించాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వ సూచనలు బడ్జెట్ రూపకల్పనలో అత్యంత ప్రధానంగా మారాయి. బడ్జెట్లో ప్రాజెక్టుల నిర్మాణానికి అదనంగా మరో 11,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆర్థిక శాఖను కోరతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10-11,000 కోట్ల ఖర్చుతో కొత్తగా 6.5 లక్షల ఎకరాల ఆయకట్టును తీసుకొస్తామని చెప్పుకొచ్చారాయన. 2025 డిసెంబర్ నాటికి పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అదనంగా మరో 11,000 కోట్లను బడ్జెట్లో కేటాయించాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించనున్నట్లు వెల్లడించారు మంత్రి ఉత్తమ్. రెడ్డి కూడా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చేయబోతున్నాం. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అచ్చంపేట, మరి అదేవిధంగా గౌరవెల్లి, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కొన్ని ప్రాజెక్ట్స్లు ఫాస్ట్ ట్రాక్లు పెట్టి పూర్తి చేయబోతుంది. దీని గురించి ఈరోజు థరోగా రివ్యూ జరిగింది. ఎంత బడ్జెట్ అడగాలి, మనం దేనికి ఎంత కేటాయింపులు చేయాలి, మంత్ వైజ్ ఎంత చేయాలి, ఇవన్నీ కూడా మేము అడిగి ఒక ప్లాన్ చేసుకొని ఈరోజు మేము ఫైనాన్స్ మినిస్టర్కి. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అభయహస్తం పేరుతో ప్రకటించిన పథకాలు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
దీంతో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని భావిస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే 6 గ్యారంటీలకు కేటాయింపులు ఎక్కువగా ఉండనున్నాయి. ప్రధానంగా వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ శాఖలకు భారీగా నిధులు కేటాయించనుంది ప్రభుత్వం. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం 90,000 కోట్ల వరకు ఈ 3 శాఖలకే కేటాయించాల్సి ఉంటుందని లెక్కలేస్తున్నారు అధికారులు. ఈ ఏడాది అధిక వ్యయం అయ్యే వాటిలో రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్కు ఎక్కువగా కేటాయింపులు ఉండనున్నాయి. రుణమాఫీ కోసం సుమారు 30,000 కోట్ల వరకు అవుతాయని ప్రభుత్వం అంచనా వేయగా వాటి సమీకరణకు ఇప్పటికే ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రయత్నాలు జరుపుతోంది. రైతు భరోసాకు అంటే గతంలో రైతు బంధుకు ఏటా 14,000 కోట్ల వరకు కేటాయించింది నాటి గులాబీ ప్రభుత్వం. ఇప్పుడు అదే రీతిలో తగ్గకుండా ఇవ్వాలని కోరుతోంది వ్యవసాయ శాఖ. ఆ లెక్కన చూస్తే వ్యవసాయ శాఖకు 55,000 కోట్ల వరకు కావాలనే అంచనాలున్నాయి. ఇందులో 31,000 కోట్ల వరకు రుణమాఫీకి ఖర్చు కానున్నాయి. విద్యుత్ రాయితీ పద్దు కింద 15,000 కోట్లు ఇవ్వాలని డిస్కంలు కోరుతున్నాయి. ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం కింద నెలకు 150 కోట్ల వరకు అవసరమని డిస్కంల అంచనా. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత విద్యుత్ కోతలు పెద్ద ఎత్తున అమలవుతున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విమర్శల నుంచి బయటపడేందుకు విద్యుత్ కొనుగోళ్లు చేయాలన్నా, ఆ రంగాన్ని మరింత పటిష్టం చేయాలన్నా భారీగా నిధుల కేటాయింపులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విద్యుత్ రంగానికి కూడా బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడే మరో కీలకమైన విషయం దాగుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టే విషయంలోనే 100 కోట్ల రూపాయల మేర చెల్లించాల్సి వస్తుందని ఇటీవలే నిర్వహించిన మహేశ్వరం సభలో చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే కొత్త ప్రభుత్వానికి ఈ కిస్తీలు కట్టడం, పాత ప్రభుత్వంలోని అప్పులకు వడ్డీలు చెల్లించడమే సవాలుగా మారిందన్న భావన ముఖ్యమంత్రి మాటల్లోనే వ్యక్తమైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక నిన్నమన్న అది చేయలే, ఇది అలా 10 ఏళ్లు చేయనోడు, ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టుకుపోయినోడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలా తీపించండి సంసారం. ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి. ఏ గూట్ల చేయి పెట్టినా అప్పుల సిట్టి కాగితమే బయటికి వెళ్తుంది. పొద్దున్న లేతే పకిరోడు మన ఇంటికానే ఉంటుండు, పటాన్ మన ఇంటికానే ఉంటుండు. నువ్వు బాకీ ఉన్నావు, అప్పు కడతావా లేదా అని. ఆ ఎల్లా సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే. ఇవాళ ఈ మొనగాడు చేసిన పనికి నెల 1వ తారీఖు నాడు, ప్రతి నెల 1వ తారీఖు నాడు 7,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం నేను, మా బట్టి విక్రమార్క. సంవత్సరం తిరిగే లోపల 72,000 కోట్లు మిత్తి కట్టనికి అవుతుందా? అసలు సంగతి దేవుడు ఎరుగు. ఇది పరిస్థితి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి. ఇవాళ సంసారము అప్పుల పాలైంది. ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా. కొంచెం వెనుక ముందైనా మీరు అందరూ ఓపికతోని చెప్పాలి గ్రామాలలో. ఇప్పటికే ఓవైపు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులపైన ఓ అంచనాకొచ్చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ నెల 23న కేంద్రం బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న పద్దులో తెలంగాణకు సంబంధించి ఎంత మేర కేటాయింపులు జరగనున్నాయి, ఏ రంగాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకొస్తాయి అన్న విషయాలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర బడ్జెట్కు తుది మెరుగులు దిద్ది తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా గత ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులపై ఇప్పుడు కడుతున్న వడ్డీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటికయ్యే ఖర్చు అన్నీ బ్యాలెన్స్ చేస్తూ తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు సవాలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.